19, 20 వచనాలు కనుక మనం చూసినట్లయితే మూడవ కేసు ఎవరంటే సిన్నర్ ఆర్ బ్యాక్ స్లైడర్. 3 ఎస్లు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది సఫరింగ్, రెండవది సిక్నెస్, మూడవది సిన్నర్. పాపము నుంచి అనేక పాపములు వాడు చేయకుండా పాపములను కప్పివేసిన వారు అవుతారు. బ్యాక్ స్లైడర్. మూడవ కేసు ఏంటంటే ఇక్కడ బ్యాక్ స్లైడర్. సత్య మార్గము నుంచి తొలగిపోయాడట. దేవుని యొక్క సరళమైన మార్గము నుంచి, సరళత నుంచి తొలగిపోయాడు. ఒకప్పుడు బాగా ఉన్న వ్యక్తే, వాక్యం విన్న వ్యక్తే, మారు మనసు పొందినట్లుగా అనిపించాడు, కానీ లోతైనటువంటి కార్యము హృదయంలో జరగలేదు. కొంతమంది ఏం చేస్తారంటేనండి, దేవుని యొక్క వాక్యము హృదయం లోపలికి వెళ్ళడానికి అనుమతించరు. వేర్లు లోపలికి వెళ్ళడానికి అనుమతించరు. వేరు లోతుగా లేనందున ఏమైందట, అది ఎండిపోయింది. కొంచెం గట్టిగా ఎండ తగలగానే టపామని ఎండిపోయింది, వాలిపోయింది ఆ చెట్టు. ఎందుకయ్యా అంటే లోపల ఉన్నటువంటి రాయి. వేరు లోపలికి వెళ్ళట్లా. సరైనటువంటి మారు మనసు లేకుండా, లోతైన పశ్చాత్తాపం లేకుండా, పాప క్షమాపణ రక్షణ అనుభవం లేకుండా ఒక వ్యక్తిని మనము డెసిగ్నేషన్లు ఇచ్చి, టైటిల్స్ ఇచ్చేసి, బ్రాండ్లు వేసేసి వాళ్ళని పాడు చేయొద్దు. వాళ్ళ టాలెంట్స్ ఉన్నంత మాత్రాన, కృపావరాలు ఉన్నంత, అసలు కృపావరాలు రక్షించబడిన వాళ్ళకే ఉంటాయి. మారు మనసు పొందిన తర్వాతే వాళ్ళు అవి పొందుకుంటారు. టాలెంట్స్ సహజ సిద్ధంగా వచ్చేవి. అన్న ఈ తమ్ముడు బాగా పాటలు పాడతాడన్నా, ఎక్కిద్దామా? ఏంటి ఎక్కించేది? ఏమన్నా గాడిదా, గుర్రమా? అతడు పరీక్షింపబడవలను. అతడు యోగ్య ప్రవర్తన సంఘం ఎదుట కనపడాలి. అతడు గర్వాంధుడై తప్పిపోకున్నట్లు సంఘానికి క్రొత్తగా చేరిన వాడు అవ్వకూడదు. దేవుని వాక్యమే నియమావళి ఇస్తుంటే మన స్వనీతి ఎందుకండి? అలా గనక మనం చేస్తే వాళ్ళ బ్రతుకులు పాడు చేసిన వాళ్ళు అవుతాం. లోతు లేకుండా, వేరు లేకుండా, ఆ సాక్ష్య జీవితం లేకుండా, ఆత్మ ఫలము కనబడకుండా, మార్పు చెందిన జీవితం లేకుండా మనం వాళ్ళని ప్రభు కంటే ముందుగా పరిగెత్తించొద్దు. ప్రభు కంటే ఎక్కువగా ఒక వ్యక్తిని మనం ప్రేమించలేము. ప్రభు కంటే ఎక్కువ నీతి మనం చూపించలేము. ప్రభు కంటే ఎక్కువగా ఒక వ్యక్తిని మనం ఉద్ధరించలేము. మనం ప్రేమిస్తే యథార్థంగా ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కొరకు మనం ఆలోచించేసి ప్రయాసపడతాం. ఇది కేసు. ఇక్కడ మారు మనసు పొందినట్లుగా ఉన్నాడు కానీ మారు మనసు లేదు. వాక్యం తెలిసినట్టుగా ఉన్నాడు కానీ వాక్యాన్ని గట్టిగా పట్టుకోలా. వాళ్ళేదో చూపించారు, వీళ్ళేదో చూపించారు, వాళ్ళేదో స్వస్థతలు అన్నాడు, వీళ్ళేదో ప్రవచనాలు అన్నాడు, ఆడేదో దర్శనాలు అన్నాడు, వీళ్ళేదో కర్చీఫ్లు అన్నాడు, ఇంకొకడేదో నూనె డబ్బాలు అన్నాడు. పరిగెత్తుకుంటూ పోయాడు. సత్యమార్గము నుంచి, సత్యవాక్యము నుంచి తొలగిపోయి పాపములో పడిపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఇప్పుడు సంఘమట అతను విడిచిపెట్టట్లా. శ్రమలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టద్దు, సిక్నెస్లో ఉన్న వాళ్ళని విడిచిపెట్టద్దు, బ్యాక్ స్లైడ్ అయిపోయిన విడిచిపెట్టద్దు. వెతుక్కుంటూ వెళ్ళాలి, వాళ్ళకి మరలా కూర్చోవాలి, మరలా మాట్లాడాలి. ఒక అవిశ్వాసిని సువార్త చెప్పి మారు మనసులోకి నడిపించటము ఎంత సులువో మీకు తెలియదు. ఒక బ్యాక్ స్లైడర్ని, ఇలాగ తప్పిపోయిన వాడిని ప్రభు దగ్గర నడిపించడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. అన్నీ తెలుసు అంటాడు, అయిపోయింది అని అంటాడు, ఇంకేమొస్తాం లేనా అంటాడు, నేను బాగానే ఉన్నాను లేనా అంటాడు. విండో దేవుని ప్రేమతో వాళ్ళని పట్టుకురావాలి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. విలియం బార్క్లే అనేటువంటి దైవజనుడు ఆయన కామెంటరీలో రాస్తాడు, 1 యోహాను పత్రిక యొక్క ప్రీఫేస్లో. ఒకసారి యోహాను భక్తుడంట ఎఫెసీ సంఘానికి వెళ్ళాడట. ఆల్మోస్ట్ తన యొక్క జీవితం యొక్క అవసాన దశలో, వృద్ధుడైపోయి మరణానికి చేరువవుతున్న టైంలో అక్కడ దారిదోపుడు దొంగలు ఉంటారు కదా, రాబరర్స్, అలాంటి టీంలో ఉన్నటువంటి ఒక యవనస్తుని సువార్త చెప్పి అతని రక్షణలోకి నడిపించి ఎఫెస్కు తీసుకొచ్చాడట. ఎక్కడికి? ఎఫెస్ సంఘానికి తీసుకొచ్చి ఆ సంఘానికి అప్పగించాడంట. ఇదిగో నేను వృద్ధాప్యములో నా కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు, మీ సహోదరుడు, ఇలాంటి పరిస్థితుల్లోంచి ప్రభు ఆయన విడిపించాడు. ఇతను మీరు పెంచండి, ఇతను మీరేం చేయాలి? పెంచండి, పట్టించుకోండి
అని అప్పగించి ఆయన మిగిలిన సంఘాలను దర్శించడానికి వెళ్ళిపోయాడట. కొన్ని నెలలైన తర్వాత, ఆల్మోస్ట్ ఒక 1 year అయిందో కొన్ని నెలలు అయిపోయిందో తెలియదు, కొంతకాలానికి మరలా తిరిగి ఎఫెస్కి వచ్చాడట. వచ్చి అడిగాడంట, ఏడి నా వృద్ధాప్యములను కన్నా నా కుమారుడు ఏడి అంటే, వాళ్ళందరూ ఏమన్నారట, ఏడేంటి నువ్వు వెళ్ళిపోయిన 4 రోజులకే మళ్ళీ ఆ బందిపోటు దొంగల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ బందిపోటులతో కలిసిపోయాడు, మరలా తిరిగి ఆ దారి దోపిడీ చేసుకుంటూ వెనక లోకంలో కలిసిపోయాడు. మేమేం చేయమండి, చెప్పాము వినలా, మేమేం చేయాలి, వినలా, చెప్పాము వినకుండా వెళ్ళిపోయాడు, మేమేం చేయాలి అన్నారట. ఆ వృద్ధుడైనటువంటి యోహానట మరలా కొండల్లోకి ఆ బందిపోటు దొంగలుండే గుహల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడట. యోహాను భక్తుడు వస్తున్నాడని దూరం నుంచి ఆయన చూసి వీడేం చేశాడు తెలుసా, ఓరి నాయన వస్తున్నాడు రా బాబు మళ్ళీ అని చెప్పేసి ఈ పారిపోవడం స్టార్ట్ చేశాడట, తప్పించుకుందామని. ఆయన రాస్తాడు, అలాంటి వృద్ధాప్యములో ఆ యవనస్తుడు వెనక పరిగెత్తి అతనట గట్టిగా పట్టుకొని కౌగిలించుకున్నాడట. ఏమల్లా, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు వెళ్ళిపోయావు, మరలా ఈ పాప బ్రతుకులోకి, మరలా మురికి కోపంలోకి ఎలా అనిపించింది నీకు, ఎందుకు, ఏమి నథింగ్, ఏమల్లా, గట్టిగా పట్టుకొని కౌగిలించుకున్నాడట. అంతే, వాడు అక్కడే కూలబడిపోయి ఎక్కులెక్కులు పెట్టి ఏడ్చి కన్నీటితో మరలా తిరిగి తన పాపాలు ఒప్పుకొని ప్రభుకి తను సమర్పించుకున్నాడట. తిరిగి మరలా ఆయన వెనక్కి తీసుకొచ్చాడట యోహాను భక్తుడు. అని రాస్తూ ఏమంటాడు తెలుసా, దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద ఫాదర్స్ లవ్ ఇన్ ద ప్రాడిగల్ స్టోరీ అంటాడు. యోహాను ప్రేమకు అపోస్తులుడు ఊరికనే అవలా, ప్రేమను గురించి ఆయన ఊరికనే తీరీలు రాయలా, దేవుని ప్రేమను ఆ రోజు క్రియల్లో చూపించాడు, మాటల్లో కాదు. ఒక బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాడు తిరిగి మరలా బలపరచబడ్డాడు, తిరిగి తీసుకొచ్చాడంట మళ్ళీ సంఘంలోకి. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రభువు యొక్క ప్రేమ, తప్పిపోయిన కుమారుని ఇదిగో గట్టిగా కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి తండ్రి ప్రేమ ఆ రోజు యోహాను భక్తుడు చూపించాడు. కాబట్టి ఒక బందిపోటు దొంగగా తన బ్రతుకును నాశనం అయిపోవలసింది, తర్వాత దేవుని సేవకుడయ్యాడు. ప్రేమైన వారులారా, మనం కూడా అట్లాగే చెప్తున్నామా, ఫోన్ చేశానన్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రమ్మని పిలిచానన్నా రావట్లేదు, నేను చేయాల్సినన్ని నేను చేస్తానన్నా ఇంక నేనేం చేయను, అక్కడతో ఆగిపోతున్నామా? ఎంతమంది బ్యాక్ స్లైడర్స్ అయిపోయారు. బ్యాక్ స్లైడ్ అనే టైటిల్ మనం ఇవ్వద్దు వాళ్ళకి. ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, ఎంతమంది రావటం మానేశారు, ఎంతమంది చల్లారిపోయారు. ఒకప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి వారు, వాళ్ళ గురించిన చింత సంఘానికి ఏది, వారి గురించినటువంటి చింత నీకు నాకు ఉన్నదా? అలాంటి వ్యక్తిని తీసుకొస్తారట, అనేకమైన పాపాలని కప్పివేసిన వారు అవుతాం. అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్లుగా లాగమంచున్నాడు. ఫైర్ ఫైటర్స్ చెప్పండి, ఎవరు బిలీవర్స్ ఎవరు? ఆ కాలిఫోర్నియాలో పాపం వాళ్ళని చూస్తూ ఉంటే, ఆ మంటలు చూస్తుందానికంటే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు బాధేస్తూ ఉంది. భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఆ అడవుల్లో ఆ భయంకరమైన అగ్ని కీలకల్లో వాళ్ళు అది పట్టుకొని ఆ భయంకరమైన వేడినితో ఫైట్ చేస్తూ, అగ్నితో ఫైట్ చేస్తూ, ఎవరన్నా మంటలో ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళని రక్షిస్తూ, పెట్స్ని, యానిమల్స్ని రక్షిస్తూ ఆ మంటలు ఆర్పడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నప్పుడు, అగ్నిలో నుంచి ఒకరిలో లాగినట్టుగా లాగమన్న మాటకి దేవుని వాక్యం మనందరికి ఇస్తున్న టైటిల్స్ ఏంటో తెలుసా? వీఆర్ ద ఫైర్ ఫైటర్స్ టు రెస్క్యూ పీపుల్ ఫ్రమ్ ద ఫైర్. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి.